టాలీవుడ్ లో ఈ ఫీట్ ని ఓన్లీ 4 మూవీస్ చేసాయి. మా నాని గారు ఈ మధ్య ఓవర్ ఎలివేషన్ కోరుకుంటున్నారేమో తెలీదు. పార్ట్ 1 హిట్ అయిందంటే ఎందుకు హిట్ అయిందని ఎవరు చూసుకోరు. పార్ట్ 2 లో ఎక్స్ట్రా మసాలా ఎలా యాడ్ చేయాలని మాత్రం ఆలోచిస్తారు. హే ఫోక్స్, ఎలా ఉన్నారు? బానే ఉంటారు మీరు. సినీ క్రానికల్ వీక్లీ మూవీ అప్డేట్స్ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ ఫేస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే యూట్యూబ్కి ఒక ఆల్గోరిథం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తేనే అన్ని వీడియోలు చూపిస్తుంది, అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి చూపించదు. సో వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్. ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోతే, బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసిన స్త్రీ. 2017 లో బాహుబలి 2 మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ కొన్ని మూవీస్ బ్రేక్ చేసాయి. ఇప్పుడు అందులోకి స్త్రీ 2 కూడా జాయిన్ అయిపోయింది. బాహుబలి 2 హిందీ ఆల్ టైమ్ కలెక్షన్స్ వచ్చేసి 500 crores. ఇప్పుడు మన స్త్రీ మూవీ 18 days లోనే 510 crores కలెక్ట్ చేసి బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసేసింది. అలాగే యానిమల్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేసింది. యానిమల్ ఆల్ టైమ్ కలెక్షన్స్ హిందీ బెల్ట్ లో 507 crores. చూస్తుంటే జవాన్ 572 crore కలెక్షన్ కూడా దాటేసేలా ఉంది ఫుల్ రన్ లో. నా ఒపీనియన్ అడిగితే స్త్రీ పార్ట్ 1 బాగుంటుంది పార్ట్ 2 కంటే. పార్ట్ 1 చాలా రూటెడ్ ఉంటుంది. పార్ట్ 2 లో పార్ట్ 1 హిట్ అయిందని చెప్పేసి అనవసరమైన ఎలిమెంట్స్ చాలా పెట్టారు. అవి నాకైతే కొంచెం నచ్చలేదు. కానీ మూవీ ఓవరాల్ గా బానే ఉంటుంది. మరి ఫుల్ రన్ లో జవాన్ ని క్రాస్ చేస్తుందో లేదో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. 100 crores కలెక్ట్ చేస్తే చాలు అని అనుకునే రోజుల నుంచి డే 1 150 crores కలెక్ట్ చేసే రోజులకు వచ్చేసాం. టాలీవుడ్ లో ఈ ఫీట్ ని ఓన్లీ 4 మూవీస్ చేసాయి. బాహుబలి పార్ట్ 2 అండ్ RRR ఫస్ట్ డేనే 200+ crores కలెక్ట్ చేస్తే సలార్ అండ్ కల్కి 150+ crores కలెక్ట్ చేసాయి. ఇప్పుడు ఈ రేస్ లోకి ఇంకొక 3 మూవీస్ జాయిన్ అయ్యాయి. ఎన్టీఆర్ గారి దేవరా, రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ అండ్ అల్లు అర్జున్ గారి పుష్ప 2. ఈ 3 మూవీస్ కి ఫస్ట్ డేనే 150 to 200 crores కలెక్ట్ చేసే సత్తా ఉందంటున్నారు సినీ ట్రేడ్ వర్గాలు. ఇందులో ఏ మూవీ ఆ టార్గెట్ రీచ్ అవుతుందో చూడాలి. మరి కూలీ సినిమాలో నాగార్జున గారు, ఉపేంద్ర గారు అండ్ సౌబిన్ షాహిర్ గారు, లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్ లో మన తమిళ్ సూపర్ స్టార్ నటిస్తున్న మూవీ కూలీ. ఈ మూవీలో నాగార్జున గారు ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారంట. అలాగే ఆల్ టైమ్ ఫేవరెట్ ఉపేంద్ర గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో యాక్ట్ చేస్తున్నారంట. సౌబిన్ షాహిర్ ఫ్రమ్ మంజుమల్ బాయ్స్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారంట. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తుంది మూవీ టీమ్. హిట్ ది థర్డ్ కేస్ హంటర్ కమాండ్ రిలీజ్ అయింది. మన నాని గారు ఈ మధ్య ఓవర్ ఎలివేషన్ కోరుకుంటున్నారేమో తెలీదు. मतलब जो ऑफिसर खतरे में है वो खुद ही एक खतरा है. డైరెక్టర్స్ కూడా పార్ట్ 1 హిట్ అయితే ఒక 4 ఎక్స్ట్రా స్లో మోషన్ షాట్లు, ఒక 4 పనికిరాని ఎలివేషన్ షాట్లు యాడ్ చేస్తున్నారు మూవీలో. మూవీ ఎక్స్పీరియన్స్ ని ఎలివేట్ చేయడానికి చేస్తున్నాం అనుకుంటారు, కానీ అదే మైనస్ అవుతుంది. ఇదొక సింపుల్ ఎగ్జాంపుల్ లో చెప్తాం మీకు. బ్యాచిలర్ చింటూస్ ఒకరోజు చికెన్ చేసుకుంటారు, చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. నెక్స్ట్ వీక్ మళ్ళీ అరే లాస్ట్ వీక్ భలే చేసుకున్నామే, ఈసారి కూడా అలాగే చేసుకుందామని చికెన్ తెచ్చుకుంటారు. కానీ ఈసారి చాలా వర్స్ట్ గా వస్తుంది. ఎందుకంటే ఎక్సైట్మెంట్ లో ఆ మసాలాలు, సాల్ట్, కారం ఎక్స్ట్రా వేసేసి ఉంటారు. మన డైరెక్టర్స్ కూడా అంతే. పార్ట్ 1 హిట్ అయిందంటే ఎందుకు హిట్ అయిందని ఎవరు చూసుకోరు. పార్ట్ 2 లో ఎక్స్ట్రా మసాలా ఎలా యాడ్ చేయాలని మాత్రం ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ హిట్ 3 కూడా ఓవర్ మసాలా లాగే అనిపిస్తుంది. ఎందుకంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంప్లీట్లీ స్టోరీకి స్టిక్ అయి ఉంటాయి. పార్ట్ 3 కి నాని గారు యాడ్ అయ్యారు కాబట్టి అన్నెసెసరీ ఐటమ్స్ యాడ్ చేస్తారు. చూసుకోండి మీరే. ఇంట్రో సీన్ ఒకటి ప్లాన్ చేస్తారు, ఎలివేషన్స్ ప్లాన్ చేస్తారు, స్టోరీని తొక్కేస్తారు. నా ఉద్దేశంలో స్టోరీ కోసం స్టార్ కాంప్రమైజ్ అవ్వాలి, కానీ స్టార్ కోసం స్టోరీ కాంప్రమైజ్ అవ్వకూడదు. అలా స్టార్ కోసం స్టోరీ కాంప్రమైజ్ అయితే ఆ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు కొన్ని చాలా ఎక్కువైపోయినాయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు హీరోయిన్ లెవెల్లో ఉంటారు. ఎంత తిప్పితే అన్ని లైక్లు వస్తాయి వాళ్ళకి. స్క్రాప్ బ్యాచ్ మొత్తం ఇన్స్టాగ్రామ్ లోనే ఉంది. ఇన్స్టాగ్రామ్ లోనే ఫుల్ స్టఫ్ దొరికేస్తుంది. ఇంకా హీరోయిన్లు ఏం చేస్తారు? దానికోసం హీరోయిన్లు ఏం చేస్తున్నారు? వాళ్ళకంటే ఇంకా ఎక్కువ ఇప్పుతున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి భాగ్యశ్రీ బోర్సే. చేసింది ఒకటే ఫిలిం, అది కూడా అట్టర్ ఫ్లాప్ ఫిలిం. కానీ మేడం గారు మాత్రం చాలా పాపులర్ అయిపోయారు. ఎందుకు? ఇందుకే మిస్టర్ వచ్చిన సినిమా మొత్తం లంగావనిలోనే ఉందంటావా? చూడండి మీరే. లంగా ఓణి అంటది, అర్థమైందా? ఎన్టీఆర్ గారి దేవరా మూవీ నుంచి దావూది సాంగ్ రిలీజ్ అయింది. ఇప్పుడు యూట్యూబ్ లో రిలీజ్ చేసిన సాంగ్ ఫుల్ సాంగ్ కాదంట. ఇప్పుడు యూట్యూబ్ లో ఉండే సాంగ్ ఓన్లీ 2 minutes 12 seconds మాత్రమే ఉంటుంది. ఇంకొక 1 minute దాచుంచారంట. అది మాత్రం థియేటర్ లోనే చూడాలంట. ఆ 1 minute సాంగ్ ఇంకా అదిరిపోతుందంట. ఇప్పుడు దావూది సాంగ్ నచ్చలేదు, అనిరుద్ధైనా ఇలాంటి మ్యూజిక్ కొట్టింది అనుకునే వాళ్ళకి థియేటర్ లోనే సమాధానం చెప్తారంట. మరి ఇప్పుడు ఆ 1 minute సాంగ్ కోసం 27th వరకు వెయిట్ చేయాల్సిందే. విశ్వం మూవీ టీజర్ రిలీజ్ అయింది. నాకైతే టీజర్ అంతగా నచ్చలేదు. రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ లోనే ఉంది. మరి సీను వైట్ల గారు ఏం మ్యాజిక్స్ ఇస్తారో చూడాలి. మరి సీను వైట్ల గారికి కంబ్యాక్ ఫిలిం అంటున్నారు. ఇంటర్వ్యూస్ లో అందరూ అదే చెప్పారు, సీను వైట్ల గారి కంబ్యాక్ మూవీ అంట. డెఫినెట్గా చెప్తున్నాను. ఇన్ వన్ వర్డ్ ఐ కెన్ టెల్,
Srinu Garu is back. శ్రీను వైట్ల గారి మార్క్ కామెడీ అయితే ఉంటుందంట. శ్రీను వైట్ల గారు చేసిన ఆగడు సినిమా, దూకుడు సినిమా ప్లస్ బాద్షా సినిమాలో బ్రహ్మానందం గారి కామెడీ సూపర్ గా ఉంటుంది. ఇప్పటికీ అందరు రిపీట్ మోడ్ లో చూస్తుంటారు, నేను కూడా చూస్తాను, చాలా బాగుంటుంది. మరి ఆ రేంజ్ కామెడీని డెలివర్ చేయగలరా లేదో చూడాలి ఈ సినిమాలో. స్టోరీ ఎలా ఉన్నా కామెడీ మాత్రం క్లిక్ అయిందంటే ఎలాగోలా హిట్ చేసేస్తారు. మన శ్రీను వైట్ల గారి ప్లస్ పాయింట్ వచ్చేసి బ్రహ్మానందం గారి. మీరు ఏ మూవీ చూసుకున్నా, డి మూవీ చూసుకున్నా, దూకుడు మూవీ చూసుకున్నా, రవితేజ గారి దుబాయ్ సీను సినిమా చూసుకున్నా, ఆ తర్వాత బాద్షా మూవీ చూసుకున్నా, ఆగడు మూవీ చూసుకున్నా, మేజర్ కామెడీ పార్ట్ అంతా వచ్చేసి బ్రహ్మానందం గారే చేసుంటారు. మరి ఈ విశ్వం టీజర్ లో బ్రహ్మానందం గారు కనిపించలేదు. మరి ఎవరితో ఆ కామెడీని లాక్కొస్తారో చూడాలి. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు. మరి బ్రహ్మానందం గారి మార్క్ లెవెల్ ని ఆయన టచ్ చేయగలరా? ఆయన మార్క్ ని సీను వైట్ల గారు వెన్నెల కిషోర్ గారితో టచ్ చేపించగలరా? చూడాలి. నాకైతే ఆ టీజర్ లో బ్రహ్మానందం గారి లేని లోటు ఖచ్చితంగా కనిపిస్తుంది. సో చూడాలి మరి. సో ఇది ఫోక్స్, ఈ వీక్ మన సినీ క్రానికల్ వీక్లీ మూవీ అప్డేట్స్. ఉన్న వాటిల్లో కొంచెం ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని సెలెక్ట్ చేసుకుని మీకు చెప్తుంటాను. మూవీ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ. Love me, you are my dream. Call me, greet me, never a scheme. Miss me, just say you stay. Hold me close, don't slip away. Smile at me with those bright eyes.